నేను వెహికల్ సీఎన్‌జీ ఫిట్ చేసిన తర్వాత 6 నెలల తర్వాత మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను. సో, పూర్తి వీడియో చూడండి. నేను లాస్ట్‌లో మొత్తం మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, హాయ్ అందరికీ జై శ్రీరామ్. 6 నెలల తర్వాత నేను ఈ రివ్యూ అయితే మీకు ఇస్తున్నాను. అలాగే మన ఛానల్‌లో ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళినా నేచర్ వీడియోలు, అలాగే అక్కడ ఉన్న రియాలిటీ మాత్రం చూపడానికి నేను ప్రయత్నిస్తాను. సో, ఈరోజు ఈ వీడియో వచ్చేసి సీఎన్‌జీ గురించి. మన వెహికల్‌కి పెట్రోల్ వెహికల్ సీఎన్‌జీ అయితే ఫిట్ చేపించాం. ఫుల్ రివ్యూ అయితే నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో, తప్పకుండా వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు మారిందా? కొంచెం ఎట్లండి ఇప్పుడు గ్యాస్ బండి స్టార్ట్ చేయి. పెట్రోల్ స్టార్ట్ అయింది. పెట్రోల్ స్టార్ట్ అయిందా? రెడ్ వస్తుంది. కొంచెం స్టార్ట్ అయ్యి గ్యాస్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకే రైట్. ఇప్పుడు నీకు గ్యాస్ వద్దు, ఓన్లీ పెట్రోల్ అనుకో. రెడ్ పెట్రోల్. ఇప్పుడు పెట్రోల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ గ్యాస్ కావాలనుకో మళ్ళీ ఇంతే. ఈ గోడ్తోనే ఆపరేట్ చేయొద్దు, ఏళ్ళతోనే చేయాలి. గోడ్తోనే చిరిగిపోతుంది. ఇట్లా బ్లూ కలర్ లైట్ పడింది అనుకో గ్యాస్లో ఉన్నట్టు. రెడ్ వచ్చిందంటే పెట్రోల్. ఏమన్నా బ్యానెట్లో ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇంకా దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఓపెన్ చేసిన. గ్యాస్ నింపనిగా పోతే బానర్ తీసేసి ఇట్లా అంటే వాడే నింపిస్తాడు గ్యాస్. ఏం లేదు, అది ఇలా పెట్టే నింపుతాడు, తీసేస్తాడు, వాడు తీసేసి ఇది పెట్టేయాలి. ఈ క్యాప్ ఎప్పుడైనా యూజ్ చేసుకుని వస్తుంది మనకి? క్యాప్ ఏం అవసరం లేదు. క్యాప్ కాదు, ఇది వాల్ వాళ్ళు కదా, అంతే కదా. వీడు వస్తుంది, వెనకాల వస్తుంది, రెండు వస్తాయి. ఇంకా దీనిని మనం ఏం ముట్టుకోరాదా? లేదు. ఇదేంది కదా, ఇది గ్యాస్ ఎంత ఉందనేది వీడియో చూసుకోవచ్చు. ఎంత ఉందని ఇది ఉంటే ఇదికి వస్తుంది. 200 ఉంటే ఫుల్ ఉన్నట్టు. గ్యాస్ ఇంజెక్టర్లు అవి. గ్యాస్ ఇంజెక్టర్లు అవి. ఎప్పుడన్నా ఈ ప్రాబ్లం వస్తాయి? ఎప్పుడన్నా ఏమన్నా ప్రాబ్లం వస్తుందా? 1.5 year తర్వాత 2 years తర్వాత. ఇది పెట్రోల్ ఈసీఎం, దాని లెక్కనే గ్యాస్ ఈసీఎం. అది కూడా ఈసీఎమే, గ్యాస్ ఈసీఎం. అది మనం పెట్టింది ఇంకేది. కలగకుండా కూడా యూస్ చేద్దాం. మనం గ్యాస్ ఎంత ఇలా చూడాల్సిన అవసరం లేదు. బాగా తెలిపి అది 2 లైట్లు వస్తున్నాయి. ఆడ ఎన్ని లైట్లు వస్తాయి మొత్తం? ఫుల్ ట్యాంక్ వస్తాయి. ఫుల్ అంటే 4. ఇది నల్ల బంద్ చేసినట్టు బంద్ చేస్తే అన్నది ఎక్కువ యూజ్ చేద్దాం కదా. ఏం చేయదు. ఎప్పుడన్నా బండి పక్కన పెట్టేస్తున్నాము 15 రోజులు 20 రోజులు అంటే బంద్ చేసుకోవాలి. మైలేజ్ ఇప్పుడు మైలేజ్ పరంగా ఎంత ఇస్తాయి కదా మనకి? ఇది సిటీలో నీకు 18-20. 18-20 సిటీలో. బయట పోతే 25 పైన వస్తుంది. మ్యాక్సిమం 25 పైన. ఎన్ని కేజీలు ఇది? 9.5 వస్తుంది. 9.5 కేజీలా? 10 కేజీలు అంటే 12 కిలోల ట్యాంకు 9.5 10 వరకు పడుతుంది. అంటే పంపులో ప్రెషర్ ఉంటే 10 వస్తుంది. ప్రెషర్ ఉంటే పంపులో ప్రెషర్ ఉంటే 11 కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది పెట్రోల్ సిఎన్జీ నడుస్తుంది కదా. బ్లూ కలర్ లైట్ ఉంటే సిఎన్జి, రెడ్ కలర్ ఉంటే పెట్రోల్. మనకి ఇది మళ్ళీ వ్యారంటీ అవి ఎట్లా మనకి? 1 year వారంటీ ఉంటుంది. 1 year ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద ఉండదు.
మెకానికల్ ఐటమ్స్ పార్ట్స్ ఉంటాయి కదా, అది ఇటు ఇంకా వాళ్ళు అవి ఇవి ఉంటాయి. 1 ఇయరేనా? 1 year. ఆ కుండ మరి కుండ మీద కుండ 3 సంవత్సరాలు. అయ్యో నువ్వు ప్లేట్ చూడలేదు, ఆడ ప్లేట్ పెట్టిన ఏం ప్లేట్? పంచింగ్ ప్లేట్ ఉంటుంది అక్కడ పెట్టినాం. అది ఫోటో తీసుకుంటే బెస్ట్ కదా. తీసుకో అక్కడ పెట్టు. ఇది బాక్స్ నువ్వు పెట్టినావా? పీజ్ల బాక్స్ మన బండి నంబరు టెస్టింగ్ 29 వరకు 26 కావాలి, 29 వరకు ఒక వ్యారంటీ. ట్యాంకు మళ్ళీ 29లో టెస్టింగ్ చేసుకోవాలి మీరు. ఓకే ఓకే 2020. ఇదే ట్యాంక్ నంబర్, సీరియల్ నంబర్, వాటికి బట్టి ఏమో డేటా ఇన్స్టాలేషన్. ఓకే. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే అర్థమైతే ఓకే, అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి. సిఎన్జి అనేది ఫిట్ చేయించుకుంటే మాత్రం కంపల్సరీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సిఎన్జి ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఒక్కొక్కసారి కన్వర్ట్ కాదు, కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఒక 10 కిలోమీటర్ల పైనాక ఆటోమేటిక్గా మళ్ళీ సిఎన్జిలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే మీరు సిఎన్జి ఫిట్ చేయించుకున్నప్పుడు కుండ పైన హెవీగా లోడ్ పెట్టనట్ట, దానిపైన హెవీ సేఫ్టీ మాత్రం కంపల్సరీ అయితే అడిషనల్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఫిట్ చేయించుకోవాలి, అది కారు డెక్కర్లు అయితే ఫిట్ చేస్తారు. అలాగే స్పేస్ అనేది కూడా పోతుంది మనకి డిక్కీలో. అడిషనల్గా పైన క్యారియర్ అయితే ఫిట్ చేయించుకోవాల్సి వస్తుంది, కంపల్సరీ అది ఉంటుంది. ఎందుకంటే సిఎన్జి కుండ ఉంటుంది కాబట్టి ఆడ ఎక్కువ స్పేస్ కూడా ఉండదు. ఆ కుండ ఉన్న స్పేస్లో కుండ అయితే వచ్చేస్తుంది. తర్వాత దానిపైన ఎక్కువ లగేజ్ అయితే పెట్టకండి. సో సిఎన్జి ఫిట్ చేయించుకున్న తర్వాత మీరు ఆర్సీలో కూడా చేంజ్ చేయించుకోవాల్సి వస్తుంది. అది మీకు ఇన్సూరెన్స్ వల్ల ప్రాబ్లం వల్ల మళ్ళీ ఫిట్ అలాంటిది మళ్ళీ కొందరు వద్దు అంటారు. సో కంపల్సరీ చేంజ్ చేయించుకోండి, మీకు ఇన్సూరెన్స్కి కూడా ఫ్రీగా క్లెయిమ్ అయిపోతుంది, ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం లేనట్ట. సో ఇది దీనికి కూడా అడిషనల్గా అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది. ఓవరాల్గా మనకి ఒక లో బడ్జెట్లో అయితే మనం సిఎన్జి అయితే ఫిట్ చేయించుకున్నాం. ఎలాంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా కామెంట్ రూపంలో అయితే చెప్పండి, నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను. సో ఇది ఓవరాల్గా రివ్యూ. ఆ సిఎన్జి అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. సో మీరు ఏమైనా ఫిట్ చేయించుకోవాలనుకుంటే కన్నా మినిస్టర్ రోడ్ రాణిగంజ్లో అయితే ఫిట్ చేయించుకున్నాను నేను. ఒకవేళ మీకు ఆ లొకేషన్ కావాలన్నా కూడా సో నా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేను అడిషనల్గా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఆ లొకేషన్ అయితే మీకు ఇస్తాను. ఆయన నంబర్ కూడా మీకు కావాలంటే మెన్షన్ చేసి పెడతాను. The rules were made for someone else to try, but not me.